హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా అలిపిరి నుండి అయితే పైన కొండ మీదకి వచ్చేసాము. సో అలిపిరిలో డెకరేషన్ వీడియోని మీరు కనుక చూసుండకపోతే పైన లింక్ ఇస్తున్నాను, వెంటనే చూసేయండి. ఇదైతే కొండపైకి వచ్చిన భాగం. మొత్తం ఈ వీడియోలో మొత్తం కొండ మీద ఏ విధంగా అలంకరించారో అది చూడబోతున్నాము. పైన చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకు ముందు కనిపిస్తున్న అదే చెకింగ్ పాయింట్. ఇది వచ్చేసరికి చెకింగ్ పాయింట్ సర్కిల్. సో మనది బైకే కాబట్టి ఎటువంటి చెకింగ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సైడ్ నుండి. కార్లు ఏమన్నా అయితే మన టోల్ ఫీజు వాళ్ళకి సమ్ డిస్టెన్స్ ఉంటుంది, దాని ప్రకారం రావాలి వాళ్ళు. పైకి వచ్చేసాం. ఫస్ట్ అయితే మనం మాడవీధుల దగ్గరికి వెళ్దాం, తిరుమల శ్రీవారి టెంపుల్ దగ్గరికి. అక్కడ ఏ విధంగా అయితే డెకరేషన్ ఉందో చూసి ఆ తర్వాత మిగతా తిరుమల మొత్తం ఒక రౌండ్ చుట్టేద్దాం. సో ఇది వెహికల్ చెకింగ్ పై నుండి అయితే తిరుమలకి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ వెళ్ళే మార్గంలో ఇదంతా డెకరేషన్. డెకరేషన్ అయితే ఈసారి ఇరగొట్టేశారండి, ఎవరు మార్చేశారో కానీ ఎదిరిపోయింది. చూడటానికి మాత్రం కళ్ళు చెదిరేలా ఉన్నాయి. పుష్ప సో టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇదంతా టెంపుల్ దగ్గర పైన పుష్ప రీల్స్ ఎక్కువ అక్కడే తీస్తూ ఉంటారు. సో ఇవంతా మాడ వీధులు. ఇదేమో శ్రీవారి భక్తి ఛానల్ దగ్గర ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడే గరుడ సేవ అయిపోయింది. గరుడ సేవ అయిపోయిన తర్వాత రోజు సేవ కోసమని మొత్తం అలంకరిస్తున్నారు. ఇదండి టెంపుల్ వచ్చేసరికి. సో ఇది ఇప్పుడే గరుడ సేవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సేవ కోసమని మన స్వామివారి రథాన్ని అలంకరిస్తున్నారు. ఈ రథం మీదనే బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఈ మాడ వీధుల్లో తిప్పుతూ ఉంటారు. చూడండి ఎంత పెద్దగా ఉందో రథం. అసలు చూడటానికి అయితే కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగుంది రథము. అండ్ లోపల డెకరేషను మొత్తం బంతిపూలతో అలంకరిస్తున్నారు, అద్దిరిపోయింది. స్వామివారి రథ చక్రం అంత హైట్ కూడా మనం లేవు, అంత పెద్దగా ఉంది. మీకు చూడటానికి చిన్నగా అనిపించచ్చు కానీ చాలా పెద్దగా ఉంది రథం అయితే. సో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఇది పుష్కరిణి అండి, స్వామివారి పుష్కరిణి. ఇప్పుడు టైం అర్ధరాత్రి 12 అవుతుంది, అయినా కానీ జనాలు చూడండి ఏ విధంగా ఉన్నారు తిరుమలలో. సో అది అయిపోయింది, ఇంకా తిరుమలని చుట్టేద్దాం మొత్తం. ఇదంతా 1 వే 2 వే కాదు. వీళ్ళెవర్రా వీడియోలు తీస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్క జనాలు అయితే. దారి పొడుగున లైట్లు, బీభత్సమైన లైట్లు. వాళ్ళ కరెంటు బిల్లు ఎంత వచ్చి ఉంటుందో కానీ ఎక్కడ చూసిన లైట్లతోనే. పన్నెండు గంటలకు కూడా తిరుమలలో చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారో, ఎలా తిరుగుతున్నారో. ఇప్పటికీ బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. బైక్స్ మాత్రం 9 వరకే అలౌడ్, ఆ తర్వాత అలౌ లేదు.
వచ్చేటప్పుడు ఇక్కడ బాగా పెట్టుకుంటే ఇటు ఆర్చ్ ఇట్లా వచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగేటప్పుడు పొద్దున అయితే మనం తీస్తున్నాను గోవిందా, అట్లేగా వెళ్ళాలి. చెట్లకు లైట్లు వీడియోలో మామూలుగా రావట్లేదు మనం. జై హనుమాన్. ఇది వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మ్యూజియం. సేమ్ అయోధ్య సెటప్లో ఉంది కదా, నాకు అలానే అనిపించింది. ఇది కాదు నాన్న, అది ఓపెన్ ప్లేస్లో పెడతారు. సో మేము ఇక్కడ నుండి అయితే స్వామివారి ఫ్లవర్ డెకరేషన్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫ్లవర్ డెకరేషన్ ఏ విధంగా చేశారనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం అదిరిపోతుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోని. సో ఇదండి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.